గెలుక్కొని మరీ వాసన చూసుకోవడము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. గాలికి పోయే కంపెనీ కూడా తీసుకొచ్చి ముడ్డికి తెలియచుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఉదాహరణకి నిన్న 10వ తరగతి ఫలితాలను విడుదల చేయడానికి, దాంతోపాటు బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. సందర్భం ఏంటి అంటే 10వ తరగతి ఫలితాల విడుదల, రెండవ సందర్భం ఏంటంటే బసవేశ్వర జయంతి. ఈ రెండు సందర్భాలను కూడా మర్చిపోయి అక్కడ కేసీఆర్ గారి గురించి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. యాజ్ యూజువల్గా పనికిరాని మాటలు, అసలు సందర్భం లేని మాటలు కేసీఆర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. తన మనసులో ఉన్నటువంటి మొత్తం విషయాన్ని కక్కేసిండు రేవంత్ రెడ్డి. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మాటలు విన్నటువంటి తెలంగాణ సమాజము నిజంగా షాక్ అయిపోయింది. అసలు ఈ మనిషి మారడా, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, ఈ మనిషి మాట్లాడే మాటలు ఏంటి అని చెప్పేసి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారి మీద నవ్వుతున్నది. అసలు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో ఒక్కసారి వినండి. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం, 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అబ్దుల్ కలాం గారు కలలు గనమన్నారు, కథలు చెప్పమనలేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారా లేదా అన్నది దేవుడెరగ. కానీ ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగిన తర్వాత అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారా లేదా అన్నదే గ్యారంటీ లేదు. మిమ్మల్ని అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు పీకేస్తుందా అని చెప్పేసి రాత్రిపూట మీకు నిద్ర కూడా పడుతుందో లేదో అని చెప్పేసి తెలంగాణలో ప్రజలందరికీ సందేహంగా ఉంది. ఏంటి 10 సంవత్సరాలు ఉంటారా? అసలు ఈ 5 సంవత్సరాలు ఉండి చూపించండి, దాని తర్వాత మనం 10 సంవత్సరాల గురించి మాట్లాడవచ్చు. ఇక రెండోది కేసీఆర్ గారి గురించి, ఆయన ఫామ్ హౌస్ గురించి, ఆయన ఎక్కడే సమాధి అయిపోతారు అని చెప్పేసి నీచాతి నీచంగా మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక వ్యక్తి చావును కోరుకునేవాడు ఎప్పుడు కూడా చల్లగా బతకలేడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. రెండోది కేసీఆర్ ఫామ్ హౌజు అక్కడే శాశ్వతంగా చరిత్ర అన్నది ముగిసిపోద్ది అని చెప్పేసి చెప్తున్నారు. కేసీఆర్ చరిత్ర అంటే తెలంగాణ కేసీఆర్ చరిత్ర అంటే తెలంగాణ చరిత్ర ఎప్పటికీ ముగిసిపోదు. అలాగే తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్ర ఎప్పటికీ ముగిసిపోదు. మీలాంటి వాళ్ళు ఎంతలా విషాన్ని కక్కినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని గుండెలలో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి సభ. ఆ సభకి వచ్చినటువంటి ప్రజలు ఖాళీ నడకన కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎండ వాన అని కూడా చూడకుండా ప్రజలు ఆ సభకి వచ్చారు. అది చూసి షాక్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా షాక్లోనే ఉంది. అందులో అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఎక్కువగా షాక్లో ఉన్నది ఎవరయ్యా అంటే మీరే. అందుకే ఈ పనికిరాని మాటలు, ఒక వ్యక్తి వయసు ఏంటి, ఆ వ్యక్తి అనుభవం ఏంటి, మనము ఆ వ్యక్తి గురించి ఇలా మాట్లాడొచ్చా, ఒక ఎక్స్ సీఎం అన్నది కూడా ఆలోచించకుండా ఇంత నీచాతి నీచంగా మీరు మాట్లాడుతున్నారు అంటే నిజంగా తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది. ఈరోజు తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని కూడా ఆలోచించకుండా మీరు మాట్లాడుతుంటే చాలా బాధేస్తున్నది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం బాధపడుతున్నది మీ మాటలు విని. ఒక టైంలో తెలంగాణ పోరాటంలో మీరు చేసినటువంటి పనులు, మీరు బందూకు తీసుకొని వెళ్ళినటువంటి విషయము తెలంగాణ ప్రజలకు గుర్తుంది. అదే సమయంలో తన ప్రాణాలకి తెగించి కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటం కూడా ప్రజలందరికీ గుర్తుంది. ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. నా పేరు తీసుకోవడానికి కూడా ధైర్యం చాలేదు అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగా నవ్వొస్తున్నది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తనను తాను అంత పెద్దగా ఊహించుకోకూడదు. ఇది తప్పు. దీన్నే అహంకారం అంటారు. అక్కడ ఒక రాజకీయ సభ అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అని చెప్పేసి ఆలోచించి, ఒక ముఖ్యమంత్రి పరువును కాపాడవలసిన బాధ్యత ఒక ఎక్స్ సీఎంగా తనకి ఉన్నది అని చెప్పేసి ఆలోచించి ఎక్కడ కూడా మీ పేరుని తీసుకోలేదు. అది కేసీఆర్ హుందాతనం. కాకపోతే మీరు నిన్న 10వ తరగతి ఫలితాలను విడుదల చేయడానికి వెళ్ళి, అదే కాకుండా బసవేశ్వర జయంతి సందర్భంగా అక్కడికి వెళ్ళి రవీంద్ర భారతికి
ఆ సమయం లేదు, సందర్భం అనేది చూసుకోకుండా కేసీఆర్ గారిని ఇష్టారీతిన మాట్లాడారు. వయసు చూడకుండా, ఆయన ఒక ఎక్స్ సీఎం అని కూడా చూడకుండా ఇష్టారీతిన మాట్లాడి కేసీఆర్ పరువు తీసే ప్రయత్నం మీరు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక రాజకీయ సభలో ఒక ముఖ్యమంత్రి పరువు తీయలేదు. అది కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. ఇక మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం అని చెప్పేసి ఏదైతే ముడిచిపోతున్నారో, ఒక్కసారి మీ కార్యకర్తల్ని ఊర్లలోకి పంపండి. ఊర్లలోకి పంపితే ఊర్లలో ప్రజలు గాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటో ఒక్కసారి కనుక్కోండి. దాని తర్వాత మాట్లాడండి. ఏదో ఫ్లూక్లో ముఖ్యమంత్రి అయినటువంటి మీరు కూడా ఇంత గర్వం చూపిస్తే తెలంగాణ ప్రజలు ఏరి కోరి ముఖ్యమంత్రిని చేసినటువంటి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ గారికి ఎంత గర్వం ఉండాలి. కానీ ఉందా అంటే లేదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నోటి వంట చిల్లర మాటలు వినలే. ఏదో నవ్వించడానికి ఏదో 2-3 మాటలు మాట్లాడతాడు. కానీ అది కేవలము ప్రజలని నవ్వించడానికి, లేదంటే ముందున్నటువంటి ప్రెస్ వాళ్ళని నవ్వించడానికే కానీ దురుద్దేశంతో ఎప్పుడు కేసీఆర్ మాట్లాడలే. నిజంగా ఇంత నీచంగా సమాధైపోతావు, అదైపోతావు, ఇదైపోతావు అని చెప్పేసి మాత్రం ఎప్పుడూ మాట్లాడలే. ఇదే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. ఈ తేడా అన్నది తెలంగాణ ప్రజలు నిజంగానే గమనిస్తున్నారు. ఖచ్చితంగా చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెబితే 100% అమలు చేస్తాను. నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు, ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు. అబ్బా, ఎంత మోసము, ఎంత ఘోరము. ఏంటి, మాట ఇస్తే 100కి 100% అమలు చేస్తారా? అది కూడా మీరా? నిజంగా ఈ మాట చెప్పడానికి మీరు సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మాట ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది మీరు. 6 హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు అమలు చేశారో ఒక్కసారి చెప్పండి చూద్దాం. మాట గురించి 100% అమలు గురించి మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనిపిస్తున్నది. నిజానికి మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకి ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మీరిచ్చిన మాటనే కదా. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కదా. ఈరోజు 16 నెలలు ఏదో అయిపోయినట్టున్నది. మరి ఈ మాట తప్పినట్టు కాదా? మాట తప్పి మళ్ళీ మీరు 100కి 100% అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటుంటే నిజంగా సిగ్గేస్తుంది వినడానికి. అదీ కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇస్తున్నారండి? 500కే గ్యాస్ సిలిండర్ ఒక్కసారి ఆలోచించండి. ఇక రైతు భరోసా, రైతులని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీరు నమ్మించి మోసం చేశారు. ఈరోజు ప్రతి చోట కూడా రైతులకి మొండి చేయి చూపించి మీరు 100కి 100% మాట ఇచ్చి అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకుంటుంటే నిజంగా సిగ్గేస్తున్నది. గృహజ్యోతి 200 యూనిట్లు అన్నారు. మొదటి నెల 2 నెలలు ఇచ్చారు. దాని తర్వాత 3వ నెల నుంచి మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ ఈరోజు గృహజ్యోతి పరిస్థితి ఏంటి తెలంగాణలో ఒకసారి చెప్పండి చూద్దాం. తెలంగాణ ప్రజలు చెప్తారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు పేరు మీద గడిచిన 16 నెలల నుంచి మీరు చేసింది కేవలం మోసం. 100 రోజుల్లో అమలు చేస్తాము ఈ 6 హామీలను అన్నారు. మరి ఇచ్చిన మాట ఎటుపోయింది? ఈరోజు మీకు మీరే బాకాలు ఊదుకోవడం, ఇది నిజంగా ఘోరం. నెక్స్ట్ యువ వికాసం. అసలు యువ వికాసం అన్న ఒక హామీ మీరు ఇచ్చినట్లు మీకు గుర్తుందా? నిజంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. అయినా కూడా ఈరోజు సిగ్గు విడిచి మీరు మాట ఇవ్వడం గురించి, అమలు చేయడం గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వొస్తున్నది. నెక్స్ట్ చేయూత. ఓడే అమ్మ జీవితం. 10 లక్షలు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అది కనిపించని ఆరోగ్యశ్రీ కాబట్టి అమలు చేసేసినాం అని చెప్పేసి డబ్బులు కొట్టిరు. 4,000 పెన్షన్ అన్నారు. ఏది చేయూత? ఏది మీరు ఇచ్చిన మాట? ఏది 100కి 100% వదిలిపెట్టు, 100కి 1% అన్న పూర్తి చేసినవా? చేయలేదు. కానీ డబ్బులు కొట్టుకోవడం మాత్రం బాగా అలవాటైపోయింది. నిజానికి ముఖ్యమంత్రి గారికి ఆయన చేసిన తప్పులు ఆయనకి కనిపిస్తలేవు. దీన్ని అహంకారం అంటారు. అహంకారంలో మనిషి ఎంతలా విర్రవీగిపోతున్నాడు అంటే ప్రజలకి తాను చేసినటువంటి మోసాలని కూడా గుర్తించలేని స్థితిలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే దీన్ని సింపుల్గా తెలుగులో పోయే కాలం అంటారు. అంటే 2028లో పోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 20-25 ఏళ్ళ దాకా ఏడ కనిపించదు. ఇక మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం కూడా కష్టం. కాకపోతే డబ్బులు చాలానే సంపాదించాడు. డబ్బులు పెట్టి ఏమైనా ప్రయత్నాలు అన్నది చేస్తాడేమో, కానీ తెలంగాణలో అయితే కష్టం. మరి అటు జమ్మూ కాశ్మీర్లను, మహారాష్ట్రలను అటు వెళ్ళి ఏదో ఒక ఎంపీ సీటు కొనుక్కోవడమే, అంతేగాని తెలంగాణలో మళ్ళీ గెలవడం అయితే కష్టం. ఇక సింపుల్గా చివరిగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. కేసీఆర్ గారు
అదే ఫామ్ హౌస్కి పరిమితం అవుతారు, 10 సంవత్సరాలు మేము ఉంటాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే విర్రవీగుతున్నారో ఆయనకి ఓపెన్ ఛాలెంజ్ 2028లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి చూపించండి. నేనే ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముంటే గెలిపించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చంపలు బాదుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు. అరే మోసపోతిమే, వాళ్ళ హామీలకి మోసపోతిమే, అలవి కానీ హామీలు మాకిచ్చి మమ్మల్ని మోసం చేసి మా ఓట్లను దండుకున్నారని చెప్పేసి ఆల్రెడీ ప్రజలకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉన్నది. అందుకే మళ్ళీ మీరు కలలో కూడా గెలవడం అన్నది జరగదు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే వీడియో అనేది ప్రజలందరి దాకా చేరాలి, వైరల్ అవ్వాలంటే మీరు ఒక లైక్ చేస్తే, షేర్ చేస్తే వైరల్ అయిపోద్ది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.